కొంచెం తేడా ఉన్నా నో సర్ అట. ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే యాక్సెప్ట్ చేయని యాప్ అంట. కరెక్షన్స్ చేసేందుకు సంబంధిత కార్డు పత్రాలు దగ్గర పెట్టుకోవాలంటున్న బిఎల్ఓలు. డబుల్ ఓట్ల విషయంలో ఇక్కడ ఓటు కావాలంటే అక్కడ అన్మ్యాపింగ్ చేసుకోవాల్సిందే. ఎన్యూమరేషన్ ఫామ్లు నింపడంలో తిప్పలు. చాలా మంది బిఎల్ఓలకు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. సో మరి బిఎల్ఓలు వాస్తవాలు జర మీరు నేర్చుకోరు ఆయన. ఇప్పుడు మా ప్రజలకే అంతం తెరక లో ఏం జరుగుతుంది కదా మాకే పెద్ద డౌట్లు. ఇవాళ మీరు అంతంత తెలియకపోతే ఎట్లా? సో దయచేసి జర మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుని మీరు అన్ని విషయాలు తెలుసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. ఏంది మరి డబల్ ఓట్లు ఉన్నోళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డి లెక్క, కేసీఆర్ లెక్క 2-3 ఓట్లు ఉన్నాయో మీరు అందరూ ఓట్లట ఒకటే దగ్గర ఉంచుకోవాలంటే అక్కడ అన్మ్యాపింగ్ చేసి వస్తే ఇక్కడ మ్యాపింగ్ అవుతుంది. దానికి తోడు ఇంటి పేరు కానీ, తండ్రి పేరు కానీ, వయసు కానీ ఏదైనా సరే. ఇప్పుడు 10th మెమోలో ఒక పేరు ఉంటుంది, ఇంటి పేరు ముందలకి మనిషి పేరు వెనక ఉంటుంది. ఆధార్ కార్డులో ఇంకో దాంట్లో మనం ఏం చేస్తాం, మనిషి పేరు ముందలకి ఇంటి పేరు వెనక ఇస్తాం. అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తారట. వయసు తేడా ఉన్నా, తండ్రి పేరు ఏమైనా అక్షరం కింది పైకి ఉన్నా ఏదున్నా యాక్సెప్ట్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉంటే మీరు ఏమైనా హోల్డ్లో పెడితే తర్వాత మనం దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయించుకోవాలో కూడా ఒక అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నం చేయదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రస్తుతం తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. బూత్ లెవెల్ అధికార డేటాను GIS యాప్లో డిజిటలైజ్ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో 2002 నాటి పాత ఓటర్ల బేస్ డేటాతో ప్రస్తుతం సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు రాకపోవడం లాంటి సాంకేతిక లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆధారు ఇతర వివరాల్లో ఉన్న పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు ఓటర్ డేటాతో మ్యాచ్ కాకపోతే యాక్సెప్ట్ చేయడం లేదు. ఇదిగాక రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా ఓటర్ల డేటాలో తప్పులు ఉన్నట్టు వాటిని అనమస్ ఓటర్లుగా ఈసీ గుర్తించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 1.73 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేశారు. 2 రోజుల్లో మిగతా మొత్తం పూర్తి చేయనున్నారు. సో ఎన్యూమరేషన్ ఫారాలు మీకు పంపిస్తే మీరు పూర్తిగా ఫిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోరు. ఇప్పటికీ 1,73,00,000 మంది వరకు కుటుంబాల వరకు, జనాల వరకు ఇచ్చారు. ఇంకా రావాల్సింది ఇంకా 2 కోట్ల చిల్లర ఉంటాయి. ఫైనల్గా ఈ SIRలో ఎన్ని ఓట్లు పోతాయనేది వేచి చూడాలి. దాదాపుగా లక్షలనే కనిపిస్తున్నాయి. నేను అనుకోవడం 34 లక్షల ఓట్లు పోతాయేమో అనిపిస్తుంది. ఓన్లీ ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలోనే 7-8 లక్షల ఓట్లు దొంగ ఓట్లున్నాయి. ఓన్లీ ఓల్డ్ సిటీలా. ఇది నేను చెప్తలేను, నా ఆరోపణ కాదు. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేసినాడు నాంపల్లి నుంచి, ఆయనే చెప్తున్నాడు. దానికి తోడు మాధవిలత బీజేపీ నుంచి మన హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కూడా అదే మాట చెప్తున్నాడు. ఇంకోటి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 50% కంటే పైన ఓటింగ్ నమోదు అయితలేదు, పోలింగ్ ఎక్కడ కూడా ఎన్నికలు జరిగినప్పుడు. సో మరి ఆ మిగిలిన 50% మంది ఇవాళ కూడా SIR కూడా మీరు సహకరించకపోతే మీ ఓట్లు రామ్ అయితే. సో మరి మీకు ఓటు కావాలంటే వాళ్ళకు సహకరించుని వాళ్ళకి ఇస్తే మీ ఓటు హక్కు ఉండే అవకాశం ఉంటుంది. ఇక లేదు మీ ఓట్లు వేసలేం కాబట్టి మాకేం అవసరం, మీ అమెరికాలో వన్యం మాకేం అవసరం, ఇట్లాంటి ఎవరైతున్నారో వాళ్ళందరి ఓట్లు పోయినట్టే లెక్క. ఇప్పుడు అమెరికాలో వన్యంలో ఓట్లు ఇక్కడ వాళ్ళు రావాల్సింది, చేయాల్సింది అన్నట్టే ఉన్నది పరిస్థితి. చూడాలి మరి ఏం జరుగుతుంది.